అందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఘనమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడివి తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా, నా దేవా, యుగములను జగములను ఏలే దేవుడివి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క నీ బిడ్డలతో ప్రభువా నా తండ్రి నీ మాటలు పంచుకునేటటువంటి భాగ్యమునిచ్చినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మాకంటే గొప్పవారు, మాకంటే నీతిమంతులు, మాకంటే పరిశుద్ధులు ప్రభువా భూగర్భంలో దాగి ఉన్నారు తండ్రి. మీరైతే మమ్మల్ని ప్రాణములతో ఉంచారు. అందుని బట్టి మీకు వందనాలు, మీకే స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అయ్యా, మరణించిన వారి కంటే మేము నీతిమంతులమని కాదు, కానీ నీ ఉచితమైన కృప, నీ దయా దాక్షిణ్యత, నీ కరుణ, నీ కటాక్షము, నీ జాలి, నీ దయ మా మీద, మా కుటుంబాల మీద ఉంది కాబట్టినే మేము ఇంకనూ ప్రాణములతో ఉన్నాము దేవా. ఇంకనూ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము ద్వారా నీ బ్రతుకును మాకు ఇచ్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాగే నాకు సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుని పిల్లలారా, మరి మీతో పాటే మరి మన పెద్దయ్య గారు ప్రభాకర్ అయ్య గారు మమ్మల్ని కూడా ప్రేమించారు. మాది ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల ఎస్టీ కాలనీ అనమాట అండి. మాది భయంకరమైనటువంటి విగ్రహాల మధ్య మేము జీవించే వాళ్ళం. దేవుని పిల్లలారా, ఎలాంటి బ్రతుకంటే సోదెగాండ్రులు మీకు తెలిసే ఉంటారు, ఇప్పుడు రావట్లేదు. సోదెలు చెప్పి బ్రతికే వాళ్ళు ఎరకల జాతి వాళ్ళు అనమాట అండి. అలాంటి భయంకరుల మధ్యకి మన పెద్దయ్య గారు ప్రభాకర్ అయ్య గారు మొదటిగా మా దగ్గరనే ఆయన యొక్క క్రీస్తు యొక్క మాటలను మాకు తెలియజేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఇటు చూడండి నా వైపు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, పెట్టుడు మందులని, అమ్మాయిల కొరకు మందులని, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో బ్రతికేటటువంటి మా జాతి ఎరకల జాతి. ఎన్ని కుటుంబాలు కూలిపోయాయో, ఎన్ని కుటుంబాలు నడిపించారో మా పెద్దవాళ్ళు. దేవుని పిల్లలారా, ఎంత బంగారం తీసుకుని వెళ్ళిపోయేవారో, ఎంత వెండి తీసుకుని వెళ్ళిపోయారో. అలాంటి భయంకరులను మార్చినటువంటి సేవకుడు మన పెద్దయ్య గారు ఈ రోజున మన మధ్యలో లేరు. ముందుగా ఆయన ఎన్నుకున్నటువంటి జాతి మేమే. అలాంటి భయంకరులు ఈ రోజున క్రీస్తుని పట్టుకుని ఒక్కళ్ళు కూడా లేరండి. ఇంక అందరు క్రీస్తులోకి వచ్చేసారు. ఒకప్పుడు మేము బ్రతికినటువంటి బ్రతుకు మాయ. అలా మారడానికి క్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగినటువంటి సత్యవాక్యమును జల్లినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన పెద్దయ్య గారు ప్రభాకర్ అయ్య గారు. దేవునికి స్తోత్రం. అందరం దేవునికి చప్పట్లు కొడదాం. ఎవరైనా తొందరగా మారుతారు, కానీ మా జాతి తొందరగా మారదండి. తెలుసా మీకు? ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? ఒక ప్రేమ మందు ఇవ్వాలంటే అప్పట్లోనే 2,000, 3,000. పిల్లలు పుట్టడానికి మందు కావాలంటే 5,000, 6,000. ఇవన్నీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే మాయ చేసి బ్రతకాలి కదా, ముసుకేసుకుని బ్రతకాలి కదా, దొంగ ముసుకు.
కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి గూడాన్ని ఈ రోజున క్రీస్తు యొక్క బిడ్డలుగా మార్చినటువంటి ఘనత ప్రభాకరరావు గారిది. ఈ రోజున ఆ గూడెంలో నుండి ఒక సేవకుడు బయటకు వచ్చాడు. ఈరోజు మన అయ్యగారు బతికుంటే నిజంగా నన్ను చూసి అంత మురిచిపోను. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఆహారం లేనటువంటి సమయాల్లో ఆయన వచ్చి ఇలా తిన్నారా లేదని చెప్పి మా యొక్క పాత్రలు ఇలా తీసి చూసేవారంటండి. అలాంటి మహానుభావుడు మమ్మల్ని క్రీస్తులోకి నడిపించి, క్రీస్తు మార్గంలో నడిపించి ఒక సేవకుడినే తయారు చేశారు ఆయన. నిజంగా ఎంత గొప్ప దైవజనులండి మన దైవజనులు. ఆయన పడినటువంటి కష్టం వ్యర్థం అవ్వలేదు. ఆయన పడినటువంటి కన్నీరు బాధ వ్యర్థం అవ్వలేదు. ఈరోజు ఆ ఎరకలపేట క్రీస్తుపేటగా మారింది. దేవునికి ఎంత భయపడతారో తెలుసా అండి. ఒకప్పుడు గొడవలంటే ఎంత ఇష్టమో మా పేటలో, ఈరోజు గొడవలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఒకవేళ ఈ అయ్యగారే రాకపోయిందంటే మాకెవరు చెప్పునండి, మాకెవరు చెప్పును దేవుని మాటలు, మాకెవరూ చెప్పకపోను. ఎంతో రుణపడి ఉన్నామండి. నిజంగా వారి కుమారులు జేమ్స్ అయ్య గారికి, అమ్మగారికి చాలా వందనాలు. అయ్యగారిని అమ్మగారండి, మంచి తండ్రిని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన మర్చిపోయారు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన, ఆ పెద్ద ఆయన. కానీ ఈయన మర్చిపోలేదండి మమ్మల్ని. ఎంత ప్రేమ! ఇది ఒక్క యేసయ్య మాత్రమే చేశారండి అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఎప్పటికీ మీ సేవకులను మర్చిపోకండి దయచేసి. మన దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుడు చాలా మంచివాడు. దేవుని యొక్క రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలని ఆయన పడినటువంటి బాధలు, ఈ భూమి మీద బాధలు అనుభవిస్తున్నటువంటి మనల కొరకు ఆయన దిగి వచ్చి ఆయన రాజ్యాన్ని ప్రకటించి ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఎంతో నలిగిపోయాడు. ఆయన ఎంతో నలిగిపోయాడు. దేవుని పిల్లలారా, ఆయనతో పాటు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు నలిగిపోయారు. ఆ తర్వాత నా మనవంతు వచ్చింది. మనమెంత ప్రయాసపడుతున్నాం, మనమెంత దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. మన ఇంటిలోనే మనం సువార్త చెప్పుకోలేకపోతున్నాం. దేవుని పిల్లలారా, మన కొడుకులకి, మన కూతుర్లకి, మన బంధువు బలగానికి మనం సువార్త చెప్పలేకపోతున్నాం. ఇంకా ఎప్పుడు చూసినా అవే అలవాట్లు, ఎప్పుడు చూసినా అవే తలంపులు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మడమ తిప్పేవారుగా ఉండిపోతున్నాం. కానీ మన పెద్దయ్య గారు, వారి యొక్క ఆలోచనలు ఎంత గొప్పవి చూడండి. మమ్మల్ని రక్షించి, మమ్మల్ని ఒక సంఘానికి అప్పగించి, మరలా వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ అనేక మందిని రక్షించి, తర్వాత అనేకమైనటువంటి ప్రజల్ని రక్షించి, ఒక వ్యక్తి ఇంతమందిని రక్షిస్తే నువ్వు నేను ఇంకెంతమందిని రక్షించాలి? దేవుని సంగమా, దేవుడు చెప్పుచున్నటువంటి మాటలు ఎంత గొప్పవో చూడండి. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుని యొక్క వాక్యము చాలా గొప్పది. మరి దేవుని మాటలు ప్రకటించాలంటే మనం ఏం చేయాలి? దేవుని పిల్లలారా, నువ్వు నీలో ఉండిపోతావా? ఎప్పుడు నీ సుఖ భోగములేనా? ఎప్పుడు నీ సరదాలేనా? యేసు యొక్క తలంపులు నీకొద్దా? యేసు వారి యొక్క ఆలోచనలు నీకొద్దా? ఏమి తిందమో ఏమి త్రాగుదామని ఆలోచన కలిగి ఉన్నావా? నీ సేవకుడు నాటినటువంటి ప్రేమ అనేటటువంటి క్రీస్తు విత్తనాలు ఎంతమంది అయితే నువ్వు ఎంతమందిని సంపాదించాలి? దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం చదివితే, యోహాను రాసినటువంటి సువార్త
చదువుదాం దేవుని పిల్లలారా. మనం యోహాను గారు రాసినటువంటి సువార్తలోని గొప్ప మాటలను మనము విందాం. 15వ అధ్యాయం దేవుని పిల్లలారా చూడండి. ఒక గొప్ప మాటను 6వ వచనం నుండి చదివితే ఒక గొప్ప మాట రాయబడింది అక్కడ. చదువుతల్లి. ఎవడైనా సరే నా యందు నిలిచి ఉండని ఎడల, మన ప్రభువు చెప్పుచున్నటువంటి మాటలు, మన దేవుడు చెప్పుచున్నటువంటి మాటలు, ఈ అల సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నటువంటి మాటలు, ఈ సృష్టినే సృష్టించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించినటువంటి దేవుడు చెప్పుచున్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడుటకు ఎండిపోతాడు. బయట తీసి పారేస్తారు. ఇంకా మరి ఎవరి యందు నిలిచి ఉన్నాం మనము? ఎవరి యందు నిలిచి ఉన్నాం దేవుని పిల్లలారా? మనము అసలు నీ ఆలోచన ఏమిటి? నీ కుటుంబం యొక్క ఆలోచన ఏమిటి? ఇంకా భూ సంబంధమైనటువంటి ఆలోచనలతోనే పరిగెడుతున్నామా మనము దేవుని పిల్లలారా? కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నటువంటి మాట, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత చదువుకున్నవాడైనా సరే, ఎంత జ్ఞానవంతుడైనా సరే, నువ్వు క్రీస్తులో లేకపోతే నిన్ను పారేస్తారు. దేవుని రాజ్యము సమీపిస్తున్నది. పాడవేసేటటువంటి తీగిగా ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడా. దేవుని కుమార్తె ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నటువంటి మాట, ఆయనలో ఉన్నావా? ఆయన నుండి బయటకు వచ్చేసావా? ఎలాగ జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. భయంకరమైనటువంటి బ్రతుకులు బ్రతికేటటువంటి మమ్ములను క్రీస్తుకు అప్పగించినటువంటి దైవ సేవకులు, మీ దైవ సేవకులు. అలాంటి మహానుభావుడు ఏ రోజైతే మమ్మల్ని క్రీస్తులో నడిపించారో అప్పటి నుండి ఇప్పటి వరకు యేసులోనే బ్రతుకుతున్నాం మేము. మీకు విషయం తెలుసా? ఆయన నేర్పించినటువంటి బాధలోంచి మేము ఇప్పటికీ బయటకు రాలేదని చెప్పడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్పనా? మా పెద్ద చెల్లిని మా పెద్ద బావ భయంకరంగా చంపేశాడు. ఒక అమ్మాయిని మీద ఇష్టపడి ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని మా చెల్లిని నచ్చక దేవుని పిల్లల కిరసనాలు పోసి చంపేశాడు. అసలు మీరు దేవునిలో ఉన్నారో లేరో ఇప్పుడు తెలుస్తుంది మీకు. భయంకరంగా చంపేస్తే నేను ఏదో ఊరిలో ఉన్నప్పుడు కబురు వచ్చింది. అబ్రహాము కత్తెత్తుకుని వస్తున్నాడు అనుకున్నారు. వీళ్ళు ఇక్కడ ఏమని మాట్లాడేసుకున్నారు? జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మా చెల్లిని భయంకరంగా అయిపోయింది. మా చెల్లి కాలిపోయిన మనిషి ఎలా ఉంటుంది మీరు అందరూ చూసే ఉంటారు. చాలా భయంకరంగా ఉంటారు. ఇక్కడ ఏమని పుట్టించినాయంటే వార్తలు, వాళ్ళ అన్నయ్య కత్తి తీసుకుని వస్తున్నాడు అంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, నేను అలాగే మౌనంగానే వచ్చాను. మౌనంగా వచ్చి మా పెద్ద చెల్లి భర్త మా బావ పక్కన అలాగే నిలబడ్డాను. నేను నిలబడి చూస్తున్నాను. ఎలా అంటున్నారు? కొంచెం దూరంగా తీసుకెళ్ళు, పొడిచెత్తే పొడిచేస్తాడు, ఆ బొడ్లో కత్తి ఉన్నట్టుంది అంటున్నారు వాళ్ళు. దేవుని సంగమా, నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, దేవా మా చెల్లిని బ్రతికిస్తే బ్రతికించు ప్రభువా. చిన్న చిన్న పిల్లలు, 4 పిల్లలు ప్రభువా, తనని ఎలాగైనా బ్రతికించు ప్రభువా. తల్లి లేని బిడ్డలు అయిపోతారు, కాపాడు ప్రభువా అని నేను దేవునికి మొరపెట్టుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి దుర్మార్గమైనటువంటి సాతాను ఆలోచనలు కలిగి ఉన్నారు.
ఏంటి ఏమి అనటం లేదు ఈ అబ్బాయి అంటున్నారు. మీకు చెప్తున్నాను దేవుని పిల్లరా, దేవుని వాక్యం ఎంత గొప్ప వాక్యమును మాలో నాటారో ఈ దైవ సేవకుల గురించి మీకు తెలియజేస్తున్నాను. నువ్వు క్రీస్తు అనేటటువంటి అలసైన్యముల అధిపతి యొక్క యెహోవాకి నాటబడిన మొక్కగా, అంట కట్టబడినటువంటి మొక్కలాగా నీవు ఉన్నావా, బయట పారబేటటువంటి తీగ ఉన్నావా అన్న మాట దగ్గర చెప్తున్నాను. నేనైతే ఇప్పుడు చెప్తున్నాను, నా సేవకుడైనటువంటి ప్రభావక్కరావు అయ్య గారు మమ్మల్ని ఎలాగైతే నడిపించారో ఇప్పటికీ మేము అలాగే ఉన్నాం. మేము మారలేదు. క్రీస్తుకి మమ్మల్ని అంట కట్టేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ అంట కట్టబడి ఇప్పటికీ మేము అలాగే ఫలిస్తున్నాం. చెల్లి చనిపోయింది దేవుని పిల్లలు. చెల్లి చనిపోయిన తర్వాత కార్యం పెట్టారు. కార్యం పెడితే దేవుని పిల్లలు ఒకే ఒక మాట చెప్పాను నేను, అమ్మా బాబు మీరందరూ ఎలా రండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను సిలువలో క్షమించారు. నేను కూడా మిమ్మల్ని, మీ ఆడపడుచుల్ని, మీ కుటుంబాలందరినీ నేను క్షమిస్తున్నానన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షావల్లిని తీగకి నేను అంట కట్టబడి ఉన్నాను. ఆ పెద్ద ఆయన నాటబడినటువంటి వాక్యములు ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. నువ్వు ఉన్నావా? మా కుల పంచాయతీలో 20 లక్షల సెటిల్మెంట్. అది చాలా భయంకరమైన తగువులు ఉంటాయి మాలో. 20 లక్షల పెద్ద మనుషులు కడితే ఒక్క 20 పైసలు కూడా నాకు ఇవ్వద్దు. మీరందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో కడగబడండి, మీ పాపాలన్నీ పోతాయి అన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను ఎర్రియుడు అన్నారు. చివరికి నన్ను కొంతమంది యవ్వన బిడ్డలు ఏమన్నారు తెలుసా? నన్ను కొజ్జవుడు అన్నారు. ఎస్, నా యేసు నిమిత్తము నేను నపుంసకుడనే. తల్లి గర్భమందు పుట్టిన నపుంసకులు కలరు, మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకులు కలరు. కానీ వాళ్ళ వల్ల దేవునికి ఏమి ప్రయోజనం లేదు. కానీ దేవుని రాజ్యము నిమిత్తం తన్ను తాను నపుంసకుడిగా చేసుకున్నవాడు గొప్పవాడు. అది కేవలము ప్రభాకరవయ్య గారు వల్ల మాత్రమే అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని పిల్లలారా, మన అయ్యగారు మనల్ని అందరినీ మార్చారే. మరి మేమున్నామే, మీరున్నారా? మేమున్నాం. దేవుని పిల్లలారా, వచ్చి పరీక్షించుకోండి. వచ్చి ఒకసారి మేమున్నాం, మీరున్నారేమో ఒకసారి జ్ఞాపకం చేయండి. ఎవరేమో తప్పిపోయారేమో జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ తప్పిపోయి ఉంటే ఈ రాత్రికాల సమయంలో యేసు చెప్పుచున్నటువంటి మాట ఒకటే, యేసయ్య ఎవరిలో ఉంటే వాళ్ళు దేవుని ఆలోచనలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి జీవితంలో ఉండరో వాళ్ళు ఇంకా ఈ భూ సంబంధం పట్టుకొని, ఈ భూమిని పట్టుకుని ఎలబడతారు. నాకు ఇల్లులు కావాలి, నాకు మేడలు కావాలి, నాకు మిద్దెలు కావాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పేరెంటాలు కావాలి, బిడ్డలు కావాలి, ఇవే ఆలోచన చేస్తాడు. కానీ దేవుని ఆత్మను కలిగిన వాడు, దేవుని కలిగిన వాడు మాత్రం ఖచ్చితంగా డబ్బు ధన ధాన్యములు కాదు, కానీ గొడవలు కొట్లాట్లు కాదు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క సృష్టించినటువంటి రాజ్యం కొరకు ఎదురుస్తాడు. ఇప్పుడు చదివినటువంటి మాట చూడండి. నీవున్నావా అంటున్నాడు ఆయన. చూడండి ఎంత గొప్ప మాట. చదవండి తల్లి. నా యందు, చూడండి అంటున్నాడు ఆయన 7వ వచనంలో, నా యందు మీరును, మీ యందు నా మాటలను. ఎలా ఉండాలంట? మనమేమో ఆయనలో ఉండాలి, ఆయనేమో, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలంట. నిలిచి ఉన్నాయా దేవుని పిల్లలారా? ఒక్కసారి ఆలోచన చేయండి. క్రైస్తవ్యం ఎటుపోతుంది? క్రైస్తవ బిడ్డలు వెళ్తున్నటువంటి మార్గములు ఏమిటి? భయంకరమైనటువంటి పగ ప్రతీకారాలతో బ్రతుకుతున్నారు. అందుకేనా మన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది? అందుకేనా మన దేవుడు ఈ భూలోకమునికి వచ్చింది? గడ్డం పట్టుకుని ఆయన్ని పెరికి వేస్తుంటే దేవుని పిల్లలారా, ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదే. మరి ఆయన మాటలు నీలో ఉన్నాయని నువ్వు చెప్పడం అబద్ధం కాదా?
క్రీస్తులో ఫలిస్తున్నావా? ఆయన చెప్పాడు ముందుగానే, నేనే నిజమైన ద్రాక్షావల్లిని. నిజమైన ద్రాక్షావల్లిలో ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వాళ్ళే బ్రతుకుతాడు. దొంగ క్రైస్తవుడు బయట పారవేసే తీగలాగే బతుకుతాడు. మా అయ్య గారు నేర్పించినటువంటి మాటలతోటి ఇప్పటికీ బతుకుతున్నాం మేము. ఆయన ఉండుంటే మమ్మల్ని చూసి ఎంత సంబరపడిపోనాం. ఆయన నేర్పించినటువంటి వారిలోని ఒక బోధకుడు తయారయ్యాడంటే ఆయన ఎంత సంతోషపడుతుంటాడు. అక్కడ యేసయ్య మాత్రం అయ్యగారిని నిజంగా భుజం తడతారు. అక్కడ క్రీస్తు అనేటటువంటి వాక్యమైన ఇత్తనాలను నాటండి దేవుని పిల్లలారా. మిమ్మల్ని మీరు నాటుకుంటున్నారు అంతే. దేవుని పిల్లలారా, దేవుడు గొప్పవాడు. ఎంత మన కొరకు రక్తం కార్చాడైనా, ఎంత ప్రాణము. దేవుని పిల్లలారా, ఒక దేవుడే ప్రాణం పోగొట్టుకున్నాడంటే అది మీకు ఆషామాషిగా అనిపిస్తుందా? అది ఎంత విలువైనది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నటువంటి మాటలు ఎంత మంచివి. ఏమంటున్నాడండి అక్కడ? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది అడుగుతున్నాం దేవుని పిల్లలారా? మనం ఏది అడుగుతున్నాం? మనము ఏది ఇష్టమో అడగమంటే మాకు ఇల్లు కావాలంటున్నాం, మా బిడ్డలకి పెళ్ళిళ్ళు కావాలంటున్నాం, నేను ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట దేవుని పిల్లలు గుర్తుందా? మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట ఎన్ని నివాసాలంట? వెనకాల ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా దేవుని పిల్లలారా? ఆయన దగ్గర ఎన్ని నివాసాలు ఉన్నాయంట? ఒక్క ఇల్లు కాదు, 2 ఇల్లులు కాదు, 3 ఇల్లులు కాదు, 1000 1,00,000 కాదు, కోట్లు కాదు, లెక్కలేనటువంటి ఇల్లులు ఉన్నాయంట. మరి ఆ ఇల్లులు తీసుకునే వాళ్ళు ఎవరు? నీ కొరకు సిద్ధపరిచాడు, నీకు తెలియటం లేదా? తన కొడుకు గురించి తను చనిపోయి తన ఇంటిని తన కొడుకుకి తన కూతురికి ఇవ్వాలనుకున్నాడు. ఇంకా ఆయన ప్రేమ నీకు అర్థం అవ్వకపోతే నువ్వు క్రైస్తవుడివేనా? క్రీస్తును ధరించిన వాడివేనా? నీ బాప్తిస్తానికి అర్థం ఉందా? అసలు నీ జీవితానికి అర్థం ఉందా? ఏది పట్టుకుని పారిపోతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఇల్లులన్నీ బోల్డ్ ఉంటే ఆ ఇల్లులు తీసుకునేవాడు ఎవర్రా అంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటున్నటువంటి మాట దేవుని పిల్లలారా, యెహోవా యొక్క మేము చెప్పేటటువంటి మాటలు 1వ వచనంలో అంటున్నాడు. చదవండి దేవుని పిల్లలారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్ముతారండి? మీ సేవకులు కన్నీరు కార్చి చెప్తున్నటువంటి మాటలు మీకు ఎలాగున్నాయో నాకు అర్థం కావట్లేదు దేవుని పిల్లలారా. నేను సేవకుడిని ఒక్క 10 మందిని మాత్రం రక్షించుకున్నానండి. నేను ఒక్క 10 మందిని, ఆ 10 మందిలో దేవుని పిల్లలారా 80 కూడా దేవుని మాట అంటే చచ్చిపోతారు వాళ్ళు. ఒక్క 2 ఉన్నారు. ఇంకా నేను 10 మందిని, దేవుడు నాకు 10 మందిని ఇచ్చాడు. ఆ 10 మందిలో 80 క్రీస్తుకి అప్పగించాను నేను. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మిమ్మల్ని మా జేమ్స్ అయ్య గారు, మన అయ్య గారికి అప్పగిస్తే మీలో ఎంతమంది ఉన్నారు? యేసయ్య తీసుకునే ఇల్లులు ఎంతమంది ఉన్నారు? పట్టణాలు ఇస్తున్నారంటే ఎంతమంది పారిపోతాం? ఇల్లున్నా కూడా ఇంకొక పేరు రాయడానికి కూడా ఇష్టపడతాం మనం కాదా? సొంత ఇల్లుండి కూడా ఇంకొక ఇల్లు కావాలి అని చెప్పి ఎవరో ఒకరి పేరు, వయసు చాలకపోయినా చెప్పి ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళి రాయించేస్తాం. మరి ప్రభు ఇచ్చే ఇల్లులకు నీకొద్దా? అందుకే అక్కడ యెషయా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ చెప్పుచున్నటువంటి మాట ఏమిటో తెలుసా? చెప్పండి. మొదటి మాట, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్ముతాడు? యెహోవా బాహువు
ఎవనికి బయలుపరచబడును. ఎవరికి బయలుపరచరాయా అంటే యేసు ప్రభు వలె బ్రతికే వాడికి బయలుపరచబడుతుంది దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క శక్తి. నామకార్థ భక్తి నుంచి బయటికి రా, భక్తి అనే ముసుగులోంచి బయటికి రా, క్రీస్తు వలె బ్రతకడానికి బయటికి రా. బయటకు వచ్చి క్రీస్తులా బ్రతకడానికి నువ్వు ప్రారంభించు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. దేవునికి స్తోత్రం. ఏది ఇష్టమో అడిగంటే ఏమడుగుతున్నాం దేవుని పిల్లలారా? మనం పెద్దాపురంలో నిన్న ఒక జరిగిన సంఘటన, 7 ఏళ్ల పాపను పెద్ద ముసలివాడు పాడు చేశాడంట. చాక్లెట్లు ఎర్ర చూపించి అతను బయటపడ్డాడు, శరీరాశతో అతను బయటపడ్డాడు. ఇంకా భక్తినే ముసుగు కప్పుకున్నటువంటి దొంగ క్రైస్తవులు బయటకు రావాలి. మమ్మల్ని మార్చాడండి మా యేసయ్య, మా అయ్యగారి ద్వారా మార్చాడు మమ్మల్ని. మేము కూడా మీతో పాటే కదా, మేమంటే మనుషులమే కదా. మేము కూడా సోదిలో ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలియదు దేవుని పిల్లలారా. అవన్నీ మానేశాం. బైబిల్ గ్రంథంలో ఉంది, సోదెగాండ్రను దేశం వెలుపలికి తరిమి కొట్టండి అని ఉంది. కానీ మా యేసయ్య మమ్మల్ని తరిమి కొట్టకుండా మమ్మల్ని తన రక్తములో కడిగి, మమ్మల్ని తన యొక్క యవ్వన రక్తములో మమ్మల్ని శుద్ధి చేసి తన రాజ్య వారసులుగా మార్చుకున్నాడు. యేసయ్యకి చప్పట్లు కొట్టండి. పాస్టర్ గారు వస్తున్నారంటే అంత చప్పట్లు కొడతాం మనం, కానీ యేసయ్యకి చప్పట్లు కొడతలేదు మనం. యేసయ్యకి కొట్టండి చప్పట్లు. పాస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ఎంతమంది కొట్టేశారో చప్పట్లు. మన దేవుడు చూస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట చాలా గొప్ప దేవుని పిల్లలారా. మీకేది ఇష్టమో అడగండి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లరా, ఒక మాటను చదువుదాం మన దేవుని పిల్లరా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదివితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎంత గొప్పదో చూడండి. అక్కడ ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననిదే దేవునికి స్తోత్రం. ఏం చిత్తానుసారంగా? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఏంటి ఆయన మనవి ఆలకించడమే. ఇంకా అంటున్నటువంటి మాట గొప్పది ఎంతో చూడండి. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నీ ధైర్యం ఏమిటండి? అబ్రహాం పాస్టర్ గారు అంటే నా వెనకాల ఎవరు లేరు. మా చిన్నతనంలోనే దేవుని పిల్లరా అప్పులు పంచుకోవాల్సి వస్తాయని మా నాన్నకున్నటువంటి 5గురు అన్నదమ్ములు మా నాన్న చచ్చిపోయినప్పుడు ఒక్కడు కూడా రాలేదు, వాళ్ళ పిల్లలు రాలేదు. అనాథ శవం వలె మా నాన్నని అందరూ చందాలు వేసుకుని పడేశారు. మేము చిన్నవాడిని దేవుని పిల్లలారా. ఆ రోజున సేవకులు ఎంతో గొప్ప ప్రేమ అండి అది. ఈనాటి సేవకులకు ఉందా? ఈనాటి సంఘానికి ఉందా? అది ఆనాడు యేసుక్రీస్తు ప్రభువులు వారు నాటినటువంటి ప్రేమ అనే వృక్షం అది. నీ ధైర్యం ఏమిటంటే నా ధైర్యము నా యేసే. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ధైర్యం ఏంటంటే నా అన్నదమ్ములు అంటారు, మీరు నా వాళ్ళు అంటారు. కానీ దేవుని పిల్లారా, నీ ధైర్యము నీ దేవుడైన యేసు అని చెప్పే స్థితికి నీ భక్తి రావాలి. అలా చెప్పినటువంటి వారిలో చాలామంది భక్తులు ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు మన ధైర్యం ఏమిటంటే మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడమే. నువ్వు అడిగినట్టునే ఇవ్వాలి.
నువ్వు అడిగిన వెంటనే ఇవ్వాలి దేవుని పిల్లరా. చూడండి, ఆయన అడిగిన వెంటనే ఇచ్చినటువంటి భక్తుల్లో ఒక భక్తుడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించును. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని నీకిష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అతడు కట్టుచున్నటువంటి బలిపీఠములో అతను అర్పిస్తున్నటువంటి బలులు, నీ హృదయంలో కట్టావా దేవుని బలిపీఠమును? నీ ఇంటిలో కట్టావా దేవుని బలిపీఠమును? నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది దేవుని పిల్లరా. అందరము క్రైస్తవ పేటే కదా ఇది. ఈ పేటలో కొన్ని ఫ్లెక్సీలు చూస్తుంటాను నేను ఇలాగ ఒక్కోసారి వెళ్ళేటప్పుడు. రామ్ చరణ్ ఫ్లెక్సీలు ఉంటాయండి, చిరంజీవి ఫ్లెక్సీలు ఉంటాయండి, హీరోల ఫ్లెక్సీలు ఉంటాయండి. వాళ్ళు మన కొరకు రక్తం కార్చారా? వాళ్ళు మన కొరకు ప్రాణం పెట్టారా అండి దేవుని పిల్లలారా? మా పేటలోకి వచ్చి చూడండి, ఒక ఫ్లెక్సీ కూడా ఉండదు. అంటే హెచ్చిస్తున్నానని దయచేసి అనుకోకండి. మా అయ్యగారు మమ్మల్ని ఎలా మార్చారో చూడండి అంటున్నాను. మమ్మల్ని ఒకసారి పట్టుకున్నారు. మేమందరం యేసులో ఉన్నాం. మీరు ఉండాలని యేసయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. ఒకవేళ మన అయ్యగారు అక్కడ పరలోకంలో ఆయనతో మాట్లాడుతున్నారేమో, ఒకరిని పంపించండి అంటున్నారేమో. ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, మారుదాం దేవుని పిల్లలారా, యేసు వలె మారుదాం, యేసు ప్రభులా ఉందాం, ఆయనలో ఉందాం, ఆయన తీగ వలె ఉందాం. మనకి యేసు ఏది ఇష్టమో అడుగుదాం. ఇక్కడ అంటున్నాడు, నీకేది ఇష్టమో అడుగు అంటున్నాడు. ఎందుకంటే సొలొమోను బలిపీఠములు కట్టాడు. శారీరక సంబంధమైనటువంటి దేవుని పిల్లల బలిపీఠములు కాదు, అక్షరార్థమైనటువంటి బలిపీఠములు కాదు, నామకార్థమైనటువంటి బలిపీఠములు కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి బలిపీఠమే. ఆ బలిపీఠమే నీ హృదయమైనటువంటి బలిపీఠం. కట్టు దేవునికి బలిపీఠములు నీ హృదయంలో, నీ గృహములో, నీ బిడ్డల జీవితాల్లో. అప్పుడు యేసయ్య స్వయంగా అంటాడు, నీకేది ఇష్టమో అడుగు అంటున్నాడు. వెంటనే మనమైతే ఏమడుగుతాం? మా పెద్దోడికి పెళ్ళి అవ్వలేదండి, మంచి అమ్మాయి వచ్చేలాగా చూడండి. ఇల్లు మధ్యలో ఆగిపోయిందండి, ఇల్లు పూర్తి అవ్వాలండి. లేదా పలానా పదవికి నేను నిలబడుతున్నానండి, ఆ పదవిలో నేను గెలిచేలాగా నన్ను దీవించండి అంట. కానీ సొలొమోను అడుగుతున్నటువంటి మాటలు, దేవా నాకు బుద్ధినివ్వండి, నాకు జ్ఞానమునివ్వండి. ఒక యవ్వన బిడ్డ, ఒక బాలుడు అడుగుతున్నటువంటి మాటలు. దేవుని పిల్లలారా, నేను ఒక వీడియో చూస్తాను. నేను మా పాస్టర్ల గ్రూప్లో ఎవరో పెట్టారు. వాళ్ళమ్మ అతని దగ్గర నుంచి సెల్ ఫోన్లు తీసుకుని వెళ్ళిపోయి అతను అక్కడ మాట్లాడుతుంటే ఆ బాలుడు, ఆ అబ్బాయి బ్యాట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ తల మీద కుట్టేశాడు. ఆ అమ్మాయి పాపం పడిపోయింది తల్లి. ఈ రోజున ఆ భయంకరమైనటువంటి సెల్ ఫోన్ భూతం, అశ్లీలమైనటువంటి వీడియోలు చూసి ఎంతోమంది యవ్వన బిడ్డలు పాపంలో పడిపోవచ్చు. ఎంతోమంది అమ్మాయిలను చంపేస్తున్నారు, బుద్ధి లేక, జ్ఞానము లేక. కానీ ఇక్కడ యవ్వన కుమారుడు, యవ్వన బిడ్డ అడుగుతున్నటువంటి మాటలు, దేవా నాకు దీర్ఘాయుష్షు కాదు, నాకు మేడమిత్తులు కాదు, నా శత్రువుల ప్రాణము కూడా కాదు, నాకు బుద్ధి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో క్రీస్తుని మర్చిపోయేవేమో బుద్ధి లేక, యేసు యొక్క ప్రేమను మర్చిపోయేవేమో జ్ఞానం లేక. యేసు వలె జీవిద్దాం దేవుని పిల్లలారా. యేసు ప్రేమను పంచాడు. ఆయన కొరకు ఏడుస్తున్నా కూడా చివరికి ఆయన మాట్లాడినటువంటి మాట, అమ్మా నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడు. దేవుని పిల్లలు చివరిగా ఓ మాట చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని పిల్లరా చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 11:9.
అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఏం చేయమంటాడు? అడగండి అంటున్నాడు. ఏమని అడగాలంట దేవుని పిల్లారు? ఏం అడగాలంట దేవుని పిల్లారు? ఏం అడుగుతున్నామో తెలియకుండానే క్రైస్తవ లోకం పరిగెడుతుంది. దేవుని ఆత్మను కోల్పోయాము, దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయాం మనం. అది అడగాలి. జ్ఞానాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నాం, బుద్ధి కోల్పోయి ప్రవర్తిస్తున్నాము. ఎదుటి వారితో ఎలా మాట్లాడుతున్నామో తెలియదు. సాక్షాత్తు దేవుని స్వరూపమైనటువంటి దేవుని సేవకునితో, దేవుని సేవకురాలతో ఎలా మాట్లాడుతున్నామో బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అడగండి నేను ఇస్తానంటే ఏం అడగమంటున్నాడు అయ్యా అంటే ఆయన ఆత్మను అడగమంటున్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు కొరింథీయుల పత్రికలో, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. మరి నువ్వెవడి వాడివి? నావాడు కాడన్నాడంటే అటువైపు మరొకడు ఎవడో ఉన్నాడు. వాడెవడో? దొంగ, సాతాను. నాకు సంబంధం లేదన్నాడంటే మరి ఎవరికి సంబంధం? నీవు ఇన్నాళ్ళు చేసినటువంటి భక్తికి ప్రతిఫలమేది? నువ్వెవరికి సంబంధించినటువంటి వ్యక్తివి? ప్రియమైన దేవుని సంగమా, యేసు చెప్పుచున్నటువంటి మాటలు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆత్మను అడగండి, యేసు యొక్క ఆత్మను అడగండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తిని అడగండి, ఆయన బల ప్రభావములను అడగండి. ఒక తండ్రిని కుమారుడు నాన్న చేపత అంటే పాముని తీసుకొచ్చి ఇస్తాడా? మంగళవారం వచ్చింది, ఈరోజు మంచి చేప తీసుకురండి నాన్న అంటాడు. పాముని తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుంది? పారిపోతాడు. కానీ అలా తీసుకొస్తాడా నాన్న? చేపను, మంచి చేపను తీసుకొస్తాడు. భూ సంబంధమైన తండ్రి ఇలాగ ఆలోచన చేస్తే, నీవు కోరింది ఇచ్చే నీ తండ్రి ఇలాగుంటే, మనందరినీ సృష్టించినటువంటి అలా సైన్యములకు అధిపతి యెహోవా ఎంత గొప్పవాడు. తన ఆత్మను మనకివ్వడా? ఆ దేవుని ఆత్మని రాత్రికాల సమయంలో మనమందరము కూడా యేసుక్రీస్తు నామములో పొందుకొందుముగాక. ఆయన జ్ఞానమును పొందుకొందుముగాక, ఆయన ప్రేమను పొందుకొందుముగాక, ఆయన బుద్ధిని పొందుకొందుముగాక, ఆయన సిలువ వైపు మనమందరము చూదుముగాక. యేసుక్రీస్తు నామములో ఈ మాటలన్నీ మనందరిలో ఫలింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం దేవుని పిల్లలారా. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరము కూడా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలారా. ఏ భక్తిలో ఉండిపోయామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తి అనేటటువంటి నామకార్థ జీవితంలో నీవు ఉండిపోయావా? నీ భక్తిలో శక్తిని కోల్పోయావా? నీ భక్తిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను నువ్వు కోల్పోయావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు ఇంకా అర్థం కావడం లేదా? నీకంటే గొప్పవారు, నీకంటే పరిశుద్ధులు, నీతిమంతులు ఈరోజు చనిపోయారు. ఎంతోమంది తగ్గని రోగముల చేత గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ల మీద పడుకొని ఉన్నారు. కానీ నిన్ను ఆ స్థితిలో ఉంచలేదే. నా కుమారుడు బాధపడతాడని, నా కుమార్తె ఓర్చుకోలేదు, తట్టుకోలేదని చెప్పి నిన్ను, నీ కుటుంబమును ప్రాణములతో ఉంచాడే. ఒకసారి మాట్లాడలేదండి. ఇంకా చాలామంది మౌనంగా ఉన్నారండి. ఇంకా మాట్లాడదాం. నీ తండ్రితో నువ్వు మాట్లాడడానికి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిగ్గుపడ్డా? పొంతు పిలాతు అధికారం కింద ఆయన నిలవబడి నా మన కోసము శిలువ శిక్షను భరించడానికి ఆయన సిద్ధపడ్డాడే. ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలారా. దేవా, నేను జ్ఞానమును కోల్పోయానేమో ప్రభువా, నేను బుద్ధిని కోల్పోయానేమో ప్రభువా, మరి ముఖ్యంగా నీ ఆత్మను కోల్పోయానేమో ప్రభువా, నీలో నుండి నేను బయటికి వెళ్ళిపోయానేమో. నువ్వు నిజమైన ద్రాక్షవల్లివి,
నేను కారు ద్రాక్షలు కాసేటటువంటి ద్రాక్షవల్లికి నేను అంటకట్టబడి ఉన్నానేమో ప్రభువా. నువ్వు నాతో మాట్లాడావు. నా సేవకుడు మా పితరులు ప్రభాకరరావయ్య గారు మమ్మల్ని ఏర్పాటు చేశారు. వారిలోండి ఏర్పరచబడినటువంటి నీ సేవకుడు మాతో మాట్లాడాడు. మేము కూడా అలాగ ఉండాలి ప్రభువా. మేము కూడా అలా బ్రతకాలి తండ్రి. మేము కూడా నీ ప్రేమను కలిగి ఉండాలి, నీ స్వచ్ఛమును కలిగి ఉండాలి. మేము కూడా నీ వలె ఒకరిని క్షమించేవారుగా ఉండాలి ప్రభువా అని అందరము ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలారా, అందరము ప్రార్థన చేద్దాం. మన పాపములను మనం ఒప్పుకోవాలి, మన అపరాధములను మనం ఒప్పుకోవాలి, క్రీస్తు వలె బ్రతకాలి. అదే నిజమైన భక్తి. ఎవరూ మనల్ని రక్షించలేదు, మన దేవుడే మనల్ని రక్షించాడు. క్రీస్తు వలె బ్రతుకుటకు ప్రయాసపడదాం. గురి యొద్దకు పరుగు పెడదాం, గురి యొద్దకు పరుగు పెడదాం. ఇదిగో వెనుక ఉన్న వాటిని నేను మరిచానంటున్నాడు, వెనుక ఉన్న వాటిని మరిచానంటున్నాడు. గురి యొద్దకు పరిగెడుతున్నటువంటి అపోస్తుడైన పౌలు ఆయన రాజ్యం వైపు పరిగెత్తాడు. ఇదిగో లోతు పరిగెత్తాడు. లోతు భార్య పరిగెత్తలేకపోయింది. వెనక ఉన్నవి జ్ఞాపకం చేసుకుంది లోతు భార్య. నువ్వు ఇంకా వెనక ఉన్న వాటిని, వెనకాలని ఉన్న వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? వాళ్ళందరినీ క్రీస్తులో నడిపించు, వాళ్ళందరినీ నీ దేవుళ్ళలోనికి నడిపించు. ఆయన ప్రేమను చూపించు, ఆయన రక్తమును ప్రకటించు, ఆయన సిలువను ప్రకటించు. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఘనమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఎక్కడో అట్టడుగున ఉండవలసినటువంటి మమ్మల్ని అయ్యా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మా ప్రభాకరరావయ్య గారిని జ్ఞాపకం చేసుకొని మా గుడానికి తీసుకుని వచ్చి మా అందరికీ నీ మాటలు నేర్పించారయ్యా. నీ రక్తములో మమ్మల్ని అందరినీ కడిగారు, నీకు అప్పగించారు ప్రభువా. నీకు అప్పగించి ఆయన అనేక మందిని రక్షించడానికి వెళ్ళారు. అప్పగించినటువంటి మేము ఏమాత్రము తప్పిపోకుండా ప్రభువా నీ సిలువ నీడలోనే బ్రతుకుతున్నామయ్యా. నేను ఒక్కడనే కాదు, అక్కడున్న నీ వాళ్ళందరూ కూడా ప్రభువా నీలోనే ఉన్నారు. అనేక మంది ఇంకనూ మారుతున్నారు దేవా. మరి ఇక్కడ నీ వాళ్ళు, నీ బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువా. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ రక్తంలో కడగండి ప్రభువా, నీ ఆత్మలో కడగండి ప్రభువా, నీ శక్తిలో కడగండి ప్రభువా, నీ మహిమలో కడగండి ప్రభువా. ఎంతోమంది నాయన యవ్వన బిడ్డలు దిగజారిపోతున్నారు ప్రభువా. భక్తిని ఆ ముసుగులో ఉండిపోతున్నారు ప్రభువా. ఆ భక్తికి నీ పరిశుద్ధాత్మ శక్తిని వారు యాడ్ చేయలేకపోతున్నారు ప్రభువా. నీ శక్తితో ఇక్కడున్న ప్రతి కుటుంబము నింపబడునుగాక, నీ బలముతో నింపబడునుగాక, నీ ఆత్మతో నింపబడునుగాక. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడనవు ప్రభా. ఒకవేళ నీ పరిశుద్ధాత్మను కోల్పోయారేమో ప్రభా, నీ శక్తి బలమును కోల్పోయారేమో తండ్రి. అయ్యా వచ్చిన దైవ సేవకుడు ఎవరని కాదు, నీవు గొప్పవాడివి. మేము తగ్గవలసిన వారమై ఉన్నాం. మేము కాదు ప్రజలకి కనపడవలసింది, నీవు కనపడాలి అయ్యా. నిన్ను చూడాలి, మమ్మల్ని కాదు పరిశీలించడం, నిన్ను పరిశీలించాలి. యెహోవాను పరిశీలించండి అన్నావు. నిన్ను పరిశీలించే బిడ్డలుగా ఈ యొక్క గృహాలను, ఇక్కడున్న బిడ్డలను, కూడి వచ్చిన సంఘ బిడ్డలను, ఈ యొక్క కాలనీని, ఈ ఇంద్ర కాలనీ, ఈ సామర్లకోట పట్టణమును, మా జిల్లాని, మా యొక్క రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని నీ ఆత్మ కలిగినటువంటి బిడ్డలుగా మీరు మార్చమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక.